హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు. ఈ కథని రచించిన వారు రమ్య గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, అమ్మ సుజాత, నాన్నకి అసలు బాగోలేదు, నిన్ను చూడాలని కలవరిస్తున్నారు, నువ్వు బయలుదేరి రామ్మా అంటూ ఏడుస్తూ ఫోన్ చేసింది సుజాత తల్లి వనజ. అమ్మా, నేను ఆయన్ని ఎలాగోలా ఒప్పించి రాత్రి బస్కే బయలుదేరి వస్తాను, నువ్వు ఏడవకు, నాన్న జాగ్రత్త అని చెప్పి ఫోన్ పెట్టేసింది సుజాత. భర్తకి ఈ విషయం ఎలా చెప్పాలి? క్రిందటిసారి పుట్టింటికి వెళ్ళినప్పుడు తండ్రి చేసిన పనికి ఇప్పటికీ కోపంతో రగిలిపోతున్న భర్తతో ఇప్పుడు తన తండ్రి గురించి ఎలా చెప్పాలి? పుట్టింటికి వెళతాను అని ఎలా అడగాలి అనుకుంటూ, జరిగిపోయిన సంఘటనలే తలుచుకుంటూ, వాటి వల్ల జరగబోతున్న పరిణామాల గురించి కుమిలిపోతుంది సుజాత. ఇప్పుడు తను పుట్టింటికి వెళతాను అని ఏ మొహం పెట్టుకొని అడగాలో అనుకుంటూ ఆలోచనల్లో మునిగిపోయిన ఆ దీనురాలు కాలింగ్ బెల్ మోగటంతో ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది. కన్నీటిని కొంగుతో తుడుచుకొని మొహం కడుక్కొని ఒకసారి అద్దంలో చూసుకొని ఏడ్చినట్టు అనుమానాలు లేకుండా దిద్దుకుని వెళ్ళి తలుపు తీసింది. ఏంటి ఇంత లేటు? తలుపు తీయడానికి ఎంతసేపు? ఆకలేస్తుంది, అన్నం పెట్టు, కాళ్ళు కడుక్కొని వస్తా అంటూ విసురుగా వాష్రూంలోకి వెళ్ళిపోయాడు విజయ్. ఈలోగా సుజాత తల్లి మళ్ళీ ఫోన్ చేసింది. లిఫ్ట్ చేసిన సుజాత, అమ్మా నేను మళ్ళీ చేస్తాను, మీ అల్లుడు గారు భోజనానికి వచ్చారు అంటూ ఫోన్ కట్ చేసింది. విజయ్ వచ్చి సోఫాలో కూర్చున్నాడు. ప్లేటులో భోజనం పట్టుకొని వెళ్ళి విజయ్కి అందించి పక్కనే కూర్చుంది సుజాత. అన్నం తింటూ టీవీలో లీనమైపోయిన భర్తతో, ఏమండి, మా అమ్మ ఫోన్ చేసింది అంటూ ఏదో చెప్పబోతూ ఉండంగానే విజయ్ ఫోన్ రింగ్ అయింది. అది వాళ్ళ ఇంటి నుండి కావడంతో వెంటనే ఫోన్ లిఫ్ట్ చేశాడు విజయ్. ఫోన్లో అవతల వ్యక్తి ఏం చెప్తున్నారో కానీ విజయ్ మొహం వెలిగిపోతుంది. సరే నాన్న, ఓకే నాన్న అంటూ ఫోన్ పెట్టేశాడు విజయ్. తన వైపే ప్రశ్నార్థకంగా చూస్తూ ఉన్న సుజాతతో, మా తమ్ముడి ఉపనయనానికి ముహూర్తం కుదిరింది, కాకపోతే టైం తక్కువ ఉంది, ఇంకా 10 రోజులలో కుదిరింది ముహూర్తం. అమ్మ ఒక్కతే కష్టపడలేదు, నువ్వు ఇవాళ రాత్రి బండికి బయలుదేరు, ఊరు వెళ్ళు, అమ్మకి సాయంగా ఉంటుంది, నేను ఒక 4 రోజుల్లో వస్తాను అంటూ మాట్లాడుతున్న భర్త వైపు ఏ భావం లేకుండా చూస్తూ ఉండిపోయింది సుజాత. ఇప్పుడు తన పుట్టింటి విషయం ఎలా చెప్పాలి అనుకుంటూ ఉండిపోయింది. ఇంతలో విజయ్ సుజాత భుజంపై చేయి వేసి కదిపేసరికి ఈ లోకంలోకి వచ్చింది. ఏం ఆలోచిస్తున్నావు? పెరుగు వేయ్ అన్నాడు విజయ్. పెరుగు తీసుకువచ్చి వడ్డిస్తూ, ఏదైతే అది అయ్యింది అని ధైర్యం తెచ్చుకుని సుజాత తన తల్లి బాధ గురించి చెప్పింది విజయ్కి. తింటున్నవాడల్లా ప్లేటులో చెయ్యి కడిగేసుకొని, మీ నాన్న చేసింది మర్చిపోయి ఇప్పుడు నిన్ను మీ పుట్టింటికి సాయం పంపించమంటావు అంతే కదా అన్నాడు విజయ్ ఉక్రోషంగా. అది కాదండి, మీ ఊరికి మా ఊరికి అరగంట ప్రయాణం కదా, ఎలాగో ఊరు పంపుతున్నారు కదా, పగలంతా అత్తయ్య గారికి సాయం చేసిన రాత్రిపూట మా అమ్మకి సాయంగా మా ఊరు వెళ్ళడానికి అయినా ఒప్పుకోండి అంటూ దీనంగా అడిగింది సుజాత. సుజాత మొహం చూసిన విజయ్ మనసు చెలించింది. నీ బాధ చూడలేక ఒప్పుకుంటున్నాను, కానీ మీ నాన్నని మాత్రం ఈ జన్మలో క్షమించను అంటూ వెళ్ళిపోయాడు విజయ్. అతను వెళ్ళిపోయాక తల్లికి ఫోన్ చేసి విషయం చెప్పింది సుజాత. పోనీలేమ్మా, అల్లుడు ఒప్పుకోవడం గొప్ప విషయం, మీ నాన్నగారి ప్రవర్తన అతని మనసుని అంత గాయం చేసింది, మరి ఏం చేస్తాం, జాగ్రత్తరా తల్లి అంటూ ఏడుస్తూ ఫోన్ పెట్టేసింది సుజాత తల్లి వనజ. ప్రయాణానికి బట్టలు సర్దుకుంది. తన తండ్రి గురించే బాధపడుతూ ఆ ఆలోచనలలో మునిగిపోయింది సుజాత. నెల రోజుల క్రితం జరిగిన సంఘటన ఆమె కళ్ళల్లో కదలాడుతుంది. 1 నెల క్రితం అనారోగ్యంతో బాధపడుతున్న సుజాత తండ్రిని హాస్పిటల్లో చేర్చారు. అతనికి లివర్ సంబంధిత క్యాన్సర్ వచ్చింది అని, అది కూడా ఆఖరి స్టేజిలో ఉంది అని డాక్టర్స్ చెప్పారు.
కొంత చికిత్స అందించి ఇంటికి పంపించేశారు. ఆ వ్యాధి పర్యవసానంగా తీవ్రమైన అనారోగ్యం చేస్తూ ఉండేది ఆ పెద్దాయనకి. కడుపు మొత్తం నీటితో ఉబ్బిపోయి నీరు కృత్రిమ పద్ధతిలో తీయవలసి వచ్చేది. ఆ ప్రక్రియ చాలా బాధాకరంగా ఉంటుంది. ఇక ఈ వ్యాధిని భరించే శక్తి, ఆ నొప్పి తట్టుకునే శక్తి నాకు లేదు అంటూ నాకు మెర్స్కిలింగ్ కావాలి అని ప్రాధేయపడ్డేవాడు. కానీ చూస్తూ చూస్తూ అలా ఎవరూ ఒప్పుకోలేదు. తండ్రికి బాగోలేదు అని చూడటానికి వెళ్ళిన సుజాత ఆమె భర్త ఇంటికి వెళ్ళేసరికి ఇంటి తలుపులు దగ్గరగా వేసి ఉన్నాయి. లోపలికి వెళ్ళి చూసేసరికి రక్తపు మడుగులో పడి ఉన్నాడు సుజాత తండ్రి. పీక కోసుకున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. ప్రథమ చికిత్స అందిస్తూనే అంబులెన్స్కి కాల్ చేశాడు విజయ్. 10 నిమిషాలకి వచ్చిన అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకువెళ్తుండగా కూరల బ్యాగుతో ఇంటికి వచ్చిన సుజాత తల్లి వనజతో కలిసి అన్నీ అక్కడే పడేసి హాస్పిటల్కి ఆగమేఘాలపై చేరుకున్నారు. ఇది అసలు ఎవరూ ఊహించని ఘటన కావడంతో ఎవరికి గుండె తడ తగ్గలేదు. డాక్టర్లు కుట్లు వేసి మెడిసిన్ ఇచ్చి నయం చేసిన అలా కోసుకోవడం చట్టరీత్యా నేరం కాబట్టి పోలీసులు ఇంటికి రావడం, విజయ్ని స్టేషన్కి రమ్మనడం లాంటివి జరగటం విజయ్ మనసులో బాధతో నిండిన కోపానికి తెరలేపింది. ఆనాటి నుండి విజయ్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఇంతమంది బంధువులు అయిన వాళ్ళు, నేను అందరం ఆర్థికంగా ఆదుకుంటున్నా కూడా ఇలాంటి పిరికి పని ఏమిటి? ఆయన వల్ల ఎప్పుడూ లేనిది నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళవలసి వచ్చింది అంటూ సుజాత మొహం మీదే చాలాసార్లు అనేస్తున్నాడు. అదే సుజాత మనసుని క్షోభకు గురి చేస్తుంది. ఇప్పుడు కూడా తమ్ముడి ఉపనయనం ఉంది కాబట్టి ఊరు పంపిస్తున్నాడే కానీ తన తండ్రికి చివరి రోజులు అని కాదు. ఒక పూట అయినా వెళ్ళడానికి, తల్లి దగ్గర ఉండటానికి ఒప్పుకున్నాడు. అదే చాలు అనుకుంటూ ఉండిపోయింది సుజాత. అలా సాయంత్రం అయ్యింది. విజయ్ వచ్చి ఊరు వెళ్ళడానికి బస్సు ఎక్కించాడు. మనసంతా బాధతో మెలిపెట్టేస్తుంది సుజాతకి. నాకు చాలా కష్టంగా ఉంది. నా పుట్టింటికి నేను వెళ్ళడానికి స్వేచ్ఛ లేదు. ఒక పూట మాత్రమే, అది కూడా రాత్రిళ్ళు ఉండటానికి మాత్రమే ఒప్పుకుంటారా? ఇదే సమస్య అతని తండ్రికి వస్తే అని మనసులోనే బాధపడుతూ తన తలరాత ఇంతే అని సర్ది చెప్పుకుంటూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది సుజాత. కదిలే బస్సు కాలానికి మళ్ళీ ఆగకుండా ఆమెతో పాటే ఆమె బాధను కూడా మోస్తూ ముందుకు సాగిపోయింది. తెల్లవారుతూనే అత్తవారి ఊరు చేరుకుంది సుజాత. ఆమె మరిది వచ్చి ఆమెను ఇంటికి తీసుకువెళ్ళాడు. ఎప్పటిలాగే ఆమెకు ఈ పూట ఏ ఆదరణ లేదు. ఇంటికి రాగానే అత్తామామల కాళ్ళకి దండం పెట్టి అత్తగారు చెప్పిన పనులన్నీ చేస్తూ పగలు వెళ్ళబుచ్చింది. రాత్రి భోజనాలు కూడా సిద్ధం చేసి పెట్టి పుట్టింటికి బయలుదేరింది. అరగంట ప్రయాణం తర్వాత పుట్టి పెరిగిన ఇంటికి చేరింది. ఆఖరి రోజుల్లో తండ్రి పడుతున్న దీనావస్థ, తల్లి చేస్తున్న సపర్యలు చూస్తూ మౌనంగా రోధించింది సుజాత. ఆ పూట అంతా ఆ తల్లి కూతుర్లు ఆ పెద్దాయన మంచం దగ్గరే కూర్చుని వారి పేదరికపు దీనస్థితికి తోడైన అనారోగ్యం గురించి బాధపడుతూ వారి కష్టాన్ని కన్నీటి రూపంలో కరిగించుకుంటూ ఆ రాత్రిని కరిగించారు. వారి బాధ నేను చూడలేనంటూ చంద్రుడు బాధ తప్ప హృదయుడే మబ్బులను కౌగిలించుకొని ఏడుస్తూ సూర్యుడిని ముందుకు తోశాడు. తెల్లవారంగానే మళ్ళీ అత్తింటికి వెళ్ళిపోవాలి కదా. తన కోడలి బాధ్యత నెరవేర్చేందుకు వెళ్ళిపోయింది. అలా పగలు అత్తింట్లో చాకిరి చేసి రాత్రిపూట పుట్టింట్లో సాయంగా తల్లికి ధైర్యంగా తండ్రి చివరి రోజులని గడిపింది సుజాత. విజయ్ సెలవు పెట్టుకుని ఊరి వచ్చాడు. ఈ 4 రోజులుగా సుజాత పడుతున్న మానసిక వేదన అతని మనసు కూడా కరిగిందేమో. సుజాతను పుట్టింట్లో వదిలిపెడుతూ, నువ్వు మీ నాన్నగారి దగ్గరే ఉండు, ఇక్కడి పనులు నేను చూసుకుంటాను ఈ 2 రోజులు, అవతల ఎల్లుండు పెళ్లి కొడుకుని చేసే టైంకి అక్కడికి వద్దువు గాని అని చెప్పేసరికి ఆ తల్లి కూతుళ్ల మొహంలో సంతృప్తి కనిపించింది విజయ్కి. ఆ 2 రోజులు తండ్రికి సపర్యలు చేసుకుంటూ
తల్లికి సాయం చేస్తూ గడిపింది సుజాత. ఇక ఆ రోజు రానే వచ్చేసింది. తల్లిదండ్రుల వంక బాధగా చూసి తండ్రి పక్కనే కూర్చొని, నేను మళ్ళీ వస్తా, నువ్వు జాగ్రత్త నాన్న అంటూ ఉంటే అప్పటికే మాటలు కోల్పోయిన ఆ తండ్రి కంట కన్నీటి రూపంలో సమాధానం వచ్చింది. అయినా గుండె రాయి చేసుకుని పెద్ద కోడలిగా తన బాధ్యత నెరవేర్చేందుకు, మరిదిని ఒడుగు పెళ్లి కొడుకుని చేసేందుకు అత్తారింటికి వెళ్ళింది సుజాత. విజయ్ తప్ప మిగతా అందరూ ఆమెను ఒక దోషిగా చూశారు. మరిది ఒడుగు పెట్టుకొని పుట్టింట్లో కూర్చుంది పెద్ద కోడలు మళ్ళీను అంటూ దెప్పిపొడుపు మాటలు మాట్లాడుతూనే ఉన్నారు. నువ్వు వాళ్ళెవరిని పట్టించుకోకుండా ధైర్యంగా ఉండు సుజాత. నీ భర్తని నేనే చెప్పాను నిన్ను అక్కడే ఉండమని. ఈ ఒడుగు అయిపోయాక నీ కావలసినన్ని రోజులు మీ నాన్నగారికి సపరీలు చేసుకుందువు గాని. నీ భర్తని నేనే చెప్తున్నా. అడ్డమైన వాళ్ళ మాటలు నువ్వు పట్టించుకోకు. మామయ్య గారంటే నాకు కూడా ఇప్పుడు కోపం లేదు. నీతో కఠినంగా ప్రవర్తించినందుకు క్షమించు అంటూ ధైర్యం చెప్పాడు విజయ్. అలా ఆ రోజు విజయ్ తమ్ముడిని ఒడుగు పెళ్లి కొడుకుని చేసింది సుజాత. పేరంటం అంతా చాలా చక్కగా జరిపించింది ఆ ఇల్లాలు. మధ్యాహ్నం అందరి భోజనాలు అయ్యాక సుజాత మనసు ఏదో కీడును శంకించటం మొదలుపెట్టింది. ఏదో తెలియని బాధ, దిగులు ఆమెను చుట్టుముట్టింది. విజయ్ ఆమె పరిస్థితి అర్థం చేసుకొని ఆమెను ఓదార్చసాగాడు. ఇంతలో ఆమె ఫోన్ మోగింది. ఆ రింగు ఆమె గుండె వేగం పెంచేసింది. డిస్ప్లేలో ఉన్న పేరు చూసి అమ్మ ఫోన్ చేస్తుంది. మా నాన్నకి ఏమీ కాలేదు కదా అంటుంది. కానీ కాల్ లిఫ్ట్ చేయలేకపోతుంది. ఆమె చేతులు వణికిపోతున్నాయి. సుజాత చేతిలో నుండి విజయ్ ఫోన్ తీసుకొని ఆన్ చేయంగానే అతని కనుల వెంబడి నీరు. సుజాత గుండెను ముక్కలు చేసేస్తుంది. అతను ఫోన్ కట్ చేసి సుజాతను దగ్గరికి తీసుకుని మీ నాన్నగారు ఇక లేరు అని చెప్పాడు. ఆ క్షణం సుజాత కుప్పకూలిపోయింది. ఆమెకు అంతా శూన్యంలా కనిపించింది. శోకంతో గుండె బద్దలైపోతుంది. ఈ కష్టం నేను భరించలేను. నాన్న లేరు అంటే నాకు చాలా కష్టంగా ఉంది అంటూ గుండె లవసేలా ఏడుస్తుంది. అయ్యో అయ్యో, నిండి ఇంట్లో ఇలా ఏడవకూడదు అమ్మాయి. బుజ్జిగాడిని ఒడుగు పెళ్లి కొడుకుని చేశాం కదా. మీకు పక్షిని. ఇక నువ్వు నీ మొగుడు ఇక్కడ ఉండకూడదు. నీ పుట్టింటికి వెళ్ళు. ఒడుగు సంగతేదో మేము అఘోరిస్తాం అంటూ నిష్ఠూరంగా మాట్లాడింది ఒక పెద్దావిడ. వయసులో మాత్రమే. అసలే తండ్రిని కోల్పోయిన బాధలో ఆ మాటలు సుజాత మనసుని ఛిద్రం చేశాయి. బాధగా భార్యని పుట్టింటికి తీసుకువెళ్ళాడు విజయ్. గుమ్మంలో కాలు పెట్టగానే నీ తండ్రి చచ్చిపోతాడు అని తెలిసిన అత్తింటి వైభవం మరిగి పండుగ చేసుకునేందుకు పోయావా అన్నారు పుట్టింటి బొందుగణం. తను తప్పు లేకుండా 2 కుటుంబాల ముందు అపరాధిలా నిలబడింది సుజాత. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు అంటూ తండ్రి శవంపై పడి ఏడుస్తూ. ఇటువంటి వెదలకు ముగింపు ఉంటుందా? పుట్టినింటికి అత్తింటికి మధ్య నలిగిపోతున్న సోదరీ మణులకు ఈ కథ అంకితం. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.